ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన చేసింది. రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే 6,000 రూపాయలతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పుడు మొత్తం 20,000 అందజేయనున్నారు. అయితే గత ప్రభుత్వంలో 13,500 అందజేశారు. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తూ రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి సంక్రాంతి తరువాత అన్నదాత సుఖీభవకి శ్రీకారం చుట్టనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 నెలలు కావస్తుండగా ఇచ్చిన హామీల అమలు దిశగా ముందుకు వెళ్తుంది. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో ఉన్న పథకాన్ని అన్నదాత సుఖీభవగా మార్పు చేసింది ఏపీ కూటమి ప్రభుత్వం. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం ఏపీ రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించడం, ఇంకా రైతుల పెట్టుబడి ఖర్చులను తగ్గించడం, పంటల అమ్మకాలు సులభతరం చేయడం. దీని ద్వారా రైతులకు పెట్టుబడి కావలసిన మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా అర్హులైన రైతు బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్కి కావాల్సిన అర్హతలు ఏమిటంటే, ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే అర్హులు. రైతులు వాళ్ళ పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేయాలి. ప్రస్తుతం వ్యవసాయ పంటలు పండిస్తున్న రైతులే ఈ పథకానికి అర్హులు. వ్యవసాయం పండించని భూములపై ఈ పథకం వర్తించదు. కేవలం చిన్న రైతులు, మధ్యస్థ రైతులే ఈ పథకానికి లబ్ధిదారులు. అన్నదాత సుఖీభవ పథకం కోసం రైతుల ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసి ఉండాలి. దీనిలో అర్హులైన రైతులకు ప్రతి ఏడాదికి ఒకసారి ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ స్కీమ్ లబ్ధి పొందడంతో వ్యవసాయ ఖర్చులు, పంట సాగుకి సాయం పొందవచ్చు. రైతులు ఈ స్కీమ్ కోసం అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.